నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో ఎమ్మెల్సీలుగా నామినేషన్లు అసెంబ్లీకి చేరుకున్న బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్. నందమూరి కుటుంబంలో మరోసారి బయటపడ్డ విభేదాలు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు. ఫ్లెక్సీలు తొలగిస్తే నష్టం లేదు, ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరన్న కొడాలి నాని. బేగంపేటలో వింగ్స్ ఇండియా, రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి అవకాశాలు ఉన్నాయన్న మంత్రి. గోవాకు కేజ్రీవాల్, ఈడీ విచారణకు గైర్హాజరు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందించినారు. వాళ్ళదిని అతి నీచమైన బుద్ధి అంటూ ధ్వజమెత్తారు. 1000 మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరని తెలిపారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అని ప్రశ్నించారు.
చూడు వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బతుకున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి, ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు, అదే వ్యక్తి ఎన్టీ రామారావు గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం, ఎన్టీ రామారావుకి వర్ధంతి చేస్తానని చెప్పడం, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే, పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఇటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024లో నిర్మించారు. ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పేరు నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై ఆయన స్పందించారు. వాళ్ళది నీచాతి నీచమైన బుద్ధి అంటూ ధ్వజమెత్తారు. 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏం చేయలేరని తెలిపారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలయ్య ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఘాట్కు వచ్చి ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు. ఈ ఘటనతో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గతంలో చంద్రబాబు అరెస్టు విషయంలో నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మౌనంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. రైట్ సుమిత్ర, ప్రస్తుతం మనం అసెంబ్లీలో ఉన్నాం. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ల పేర్లను ప్రకటిస్తూ ఏఐసిసి నిన్న ప్రకటన విడుదల చేసింది. వారితో పాటుగా వారి యొక్క నామినేషన్ పత్రాలను కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సెక్రటేరియట్లో ఈ యొక్క నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను బలపరచడానికి దాదాపు 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం ఉంటుంది. వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులను బలపరిచేందుకు కూడా మంత్రులు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆ అభ్యర్థులను బలపరుస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఏది ఏమైనప్పటికీ 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఖాళీలు ఏర్పడ్డాయి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి అలాగే కడియం శ్రీహరిలు ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఈ యొక్క ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ ఎమ్మెల్సీలకు ఇప్పుడు ఖాళీలు మధ్యంతరంగా కూడా ఖాళీలు ఏర్పడడం జరిగింది. దానికోసం ఇప్పుడు విడివిడిగా ఎన్నికల కమిషన్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడంతో 2 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం అయితే దాదాపు ఖరారు అయిపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా విడివిడిగా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల కావడంతో కొంత కాంగ్రెస్కు కలిసి వచ్చింది. ఉమ్మడిగా 2 ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా రాజీనామా చేయడంతో ఒకేసారి ఒక షెడ్యూల్ నోటిఫికేషన్ మాత్రం వెలువడి ఉంటే మాత్రం ఒకటి అపోజిషన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్కు, మరొకటి కాంగ్రెస్కు వచ్చేటటువంటి అవకాశం ఉండేది. కాకపోతే విడివిడిగా ఈ యొక్క నోటిఫికేషన్ రావడం పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా అయింది. 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపుగా ఇది ఖరారు అయిపోయిందని చెప్పుకోవాలి. దాదాపు ఇటు అసెంబ్లీలో 65, అలాగే కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరొకటి పొత్తులో భాగంగా ఇటు సిపిఐ కూడా అసెంబ్లీలో ఉంది. కాబట్టి మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే 39 మంది బీఆర్ఎస్ అలాగే ఇతర పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అంటే 10 బిలో ఉన్నారు. కాబట్టి వారు ఏ ఒక్కరిని ఎమ్మెల్సీలను కూడా బలపరిచేటటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ ఈ విడివిడిగా రావడం చేత దాదాపు ఇప్పుడు సగానికి పైగా రావాల్సినటువంటి ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క 2
ఎమ్మెల్సీలకు సంబంధించి ఉన్నటువంటి 119 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా విడివిడిగా అంటే ఒక అభ్యర్థికి ఎక్కువగా ఓట్లు వేయడం, ఒకవేళ ఎన్నిక జరిగితే మాత్రం అటువంటి ఎన్నిక ఉంటుంది, పోలింగ్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పటికీ పోటీకి దూరంగా ఉండాలనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. విడివిడిగా నోటిఫికేషన్ రావడం పట్ల కొంత బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. కాకపోతే మేము అది గతంలో కూడా ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి విడివిడిగా నోటిఫికేషన్ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కూడా ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. కాబట్టి ఇక్కడ కూడా మేము జోక్యం చేసుకోలేమనేటటువంటి అంశాన్ని కూడా న్యాయస్థానం తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీలు కొంత దూరంగా ఉన్నాయి. 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయన బయోడేటా చూస్తే మాత్రం ఆయన యువజన కాంగ్రెస్ నాయకులుగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ముఖ్యంగా ఇద్దరు నాయకులు కూడా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకులకి ఈసారి అవకాశం దక్కిందనే చెప్పుకోవాలి. ఒకరు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. మరోవైపు ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బల్మూరు వెంకట్ కూడా అవకాశం అయితే దక్కింది. ముఖ్యంగా వీరిద్దరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వీరికి త్యాగం చేశారు, ఇతర నాయకులకు అవకాశాలు ఇచ్చారు. వారి యొక్క గత ఎన్నికల్లో కూడా వారు టికెట్ ఆశించినప్పటికీ కూడా పార్టీ వారికి టికెట్లు ఇవ్వలేదు, పోటీలో ఉంచలేదు. అయితే వీరికి మొదటి దఫాలోనే ఈ యొక్క ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడం పట్ల కొంత కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకునేటటువంటి నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుంది అనేటటువంటి సంకేతాలు ఇచ్చేందుకు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీలు కొంత ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. శ్రేణుల్లో కూడా కొంత మనోధైర్యం నింపేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అటు బీసీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు అవకాశాలు ఇస్తున్నాం. మరోవైపు అటు ఓసీ సామాజిక కూడా సరైన ప్రాతినిధ్యం కల్పిస్తున్నాము, చట్టసభల్లో వీరికి తగినటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తున్నాము అనేటటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. అయితే మొన్నటి వరకు కూడా అద్దంకి దయాకర్ అలాగే బల్మూరు వెంకట్ పేర్లు ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో అద్దంకి దయాకర్ పేరు వెనక్కి వెళ్ళింది. అనుకోకుండా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటికే అద్దంకి దయాకర్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ఇప్పటికే టికెట్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే వారికి పార్టీలో అటు మాల సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది అనేటటువంటి ఇతర మాదిగ సామాజిక వర్గం లేదా ఇతర ఎస్సీ సామాజిక వర్గం కూడా కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది అనేటటువంటి ఇవన్నీ కుల సమీకరణలు అలాగే బలాబలాలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. అద్దంకి దయాకర్ పేరును వెనక్కి నెట్టి అలాగే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి తెచ్చింది అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. అద్దంకి దయాకర్కు మరింత కీలకమైనటువంటి పదవి లేదంటే వరంగల్ రిజర్వ్డ్ స్థానాన్ని ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ అయితే కొద్దిసేపటి క్రితం వేయడం జరిగింది. ఈ యొక్క విపక్ష పార్టీలు కూడా ఈ యొక్క నామినేషన్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే ఏకగ్రీవంగా ఈ యొక్క అభ్యర్థులు కూడా గెలుపొందేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్స్. నేడు తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చెల్ల, దేవరకద్ర, మక్తల్, షాద్నగర్,
మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలతో సమీక్ష చేయనున్నారు. లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. నేడు తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చెల్ల, దేవరకద్ర, మక్తల్, షాద్నగర్ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలతో సమీక్ష చేయనున్నారు. లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడే సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రధానంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్, జడ్చెర్ల, దేవరకద్ర, మక్తల్ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఈసారి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా సీన్ రివర్స్ అయింది. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ప్రధానంగా 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన మన్నె శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఈసారి మన్నె శ్రీనివాసరెడ్డి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ముగ్గురు మాజీ మంత్రులు ఎంపీ స్థానానికి పోటీ పడుతున్న పరిస్థితి కనపడుతోంది. మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్చర్ల నుంచి మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి లక్ష్మారెడ్డి, ఈ ముగ్గురు నేతల్లో ఒకరికి మహబూబ్నగర్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం మైనస్గా మారింది. వ్యాపారవేత్తగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాసరెడ్డికి ఎంపీగా అవకాశం కల్పించారు. ఆయన ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు మన్నె శ్రీనివాసరెడ్డి సోదరుడు కుమారుడు తాజాగా వ్యాపారవేత్త అయినటువంటి మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపే అవకాశం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మన్నె శ్రీనివాసరెడ్డి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం మాత్రం కనపడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసుకొని మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ పార్టీ నేతల ప్రసంగాలు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత 7 పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు, ముఖ్య నేతల అభిప్రాయాలు వింటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్ ప్రతిష్టను నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మధ్యాహ్నం 2 గంటల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం మాత్రం కనపడుతోంది. అందుకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం దాదాపు తెలంగాణ శాసన మండలిలో 30కి పైగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరందరితోటి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్సీలకు అప్పగించబోతున్నారు. ఇప్పటికే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజారిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలకు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల బాధ్యతలు అప్పగించి అక్కడ గెలుపు కోసం పనిచేయాల్సిందిగా వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అదే వ్యూహాన్ని అనుసరించబోతోంది. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు మరో 4-5 రోజుల్లో ముగియబోతున్నాయి. 22వ తేదీన నల్గొండ పార్లమెంట్ సమీక్ష సమావేశంతో ఈ సమీక్షా సమావేశాలు ముగియబోతున్నాయి. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు మెరుగుపరుచుకోవడానికి కమిటీలను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్ ఫర్ ద అప్డేట్స్.
మద్యం కుంభకోణం కేసు విచారణకు హాజరు కావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో మధ్యాహ్నం విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరు కానున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు బహిరంగ ర్యాలీలో ఆయన పాల్గొనున్నారు. గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి 3 రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ 3 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి తనను దూరం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని అన్నారు. వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. గుండెపోటుతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలంటూ ఆకాంక్షించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు మంత్రుల వెంట ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.